హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ. దిస్ ఇస్ ప్రవీణ్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్లోని ఒక మంచి న్యూస్ వచ్చింది. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో దిస్ ఈస్ అబౌట్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఆఫ్ టుడే ఆఫ్ ఫిబ్రవరి 14th. సో దీని యొక్క మెయిన్ హెడ్లైన్ ఏంటో చూద్దాం మనం ఈరోజు. ఎస్, okay then fine. What they are saying here is, look, shared understanding, okay, on India France ties. Okay, so what was the main headline of this today's news is, there is some ఒక మంచి అండర్స్టాండింగ్ కోసం ఈ యొక్క మీట్ అనేది జరిగింది. ఎక్కడ అంటే ఫ్రాన్స్ లో జరిగింది. ఎవరెవరికి మధ్య? మన పిఎం నరేంద్ర మోడీ గారికి అండ్ ఫ్రాన్స్ పిఎం ఇద్దరికి కలిపి జరిగిన ఒక ఒక మీటింగ్ లో జరిగిన సందర్భం ఈ రోజు గురించి మనం దీని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. సో వాట్ దే ఆర్ టెల్లింగ్, ఇండియా ఫ్రాన్స్ కి మధ్య టైస్ ఏం జరిగాయి, అసలు అక్కడ ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి మాట్లాడుకున్నారు, ఎలా మాట్లాడుకున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? లెట్స్ సీ హియర్. ద సబ్హెడింగ్ ఈస్ ద మోడీ విజిట్ టు ఫ్రాన్స్ హెల్డ్ బ్రాడర్ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్స్. అంటే ఒక ఊహాత్మకమైన ఒక మంచి ఇంప్లిమెంటేషన్స్ లేదంటే ఇంప్లికేషన్స్ తీసుకురావడానికి లేదంటే ఒక అవగాహన తీసుకురావడానికి అక్కడికి మనం వెళ్ళడం జరిగింది మోడీ గారు. సో వాట్ హ్యాపెన్ హియర్ విల్ బి లుకింగ్ ఫర్దర్. ఓకే దెన్ లుక్, వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్, ఓకే, డ్యూరింగ్ హిస్ విజిట్ టు ఫ్రాన్స్ దిస్ వీక్, అంటే ఈ వారంలోనే వెళ్ళారంట మనం మోడీ గారు. ఎక్కడికి వెళ్ళారు? విజిట్ టు ఫ్రాన్స్. సో వెన్ యూఆర్ గోయింగ్ అఫీషియల్లీ, ఓకే, వెన్ యూఆర్ గోయింగ్ టు సమ్ ఒక ప్రదేశానికి లేదంటే ఒక ఊరికి మనం అఫీషియల్ గా వెళ్తున్నామంటే యూ నీడ్ టు యూజ్ విజిట్ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, లేదా నేను మా అమ్మమ్మ గారు ఊరు వెళ్తున్నాను, ఓకే వెళ్తున్నా, సో ఐ విజిటెడ్ మై గ్రాండ్ మదర్స్ హోమ్ ఆర్ మై గ్రాండ్ మదర్స్ విలేజ్, అలా చెప్పొచ్చు అనమాట. అంటే ఒక ప్లేస్ కి వెళ్తున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. దిస్ వీక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ stated that India and France could be a force of global transformation. Okay then, so stated in the sense, stated ante enti, what is the meaning of stated? Stated in the sense, it is nothing but they are saying that expressed or declared, okay, clearly in a speech or writing. అంటే ఏదైనా ఒక సందర్భాన్ని కానీ లేదంటే ఒక సిచ్యువేషన్ కానీ ఏదో ఒక దాని గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట, ఒక మాట్లాడుతున్నారు. హీ వాస్ గివింగ్ ఎ స్పీచ్ అండ్ చెప్తున్నారు అన్నమాట. దేని గురించి చెప్తున్నారు అనేది ఫ్రాన్స్ గురించి చెప్తున్నారు. ఆ ఫ్రాన్స్ గురించి ఏం చెప్పారు అంటే, వాట్ హీ సెడ్ ఇన్ ద అబౌట్ దట్ ఇన్ అబౌట్ ఫ్రాన్స్ ఈజ్ దే విల్ బి ఏ దే కుడ్ బి ఎ ఫోర్స్ ఆఫ్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ కి మనం ఈ యొక్క టైస్, మన ఇండియా అండ్ ఫ్రాన్స్, దే కుడ్ బి ఏ పవర్ ఆర్ దే కుడ్ బి ఏ సోర్స్. అది ఒక పాయింట్ లేదంటే ఒక మెయిన్ పాయింట్, ఓకే, లేదంటే ఒక పవర్ లేదా ఒక ఇనిషియేటర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఇది జస్ట్ దిస్ ఫోర్స్ ఇస్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, ఫోర్స్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ కింద యూజ్ చేసుకున్నారు ఇక్కడ. సో దే స్టేటింగ్ దట్ దేర్ కెన్ బి ఏ ఫోర్స్ ఆఫ్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, దిస్ స్టేట్మెంట్ క్యారీడ్ సిగ్నిఫికెంట్ జియోపొలిటికల్ కాంటెక్స్ట్. ఓకే, జియోపొలిటికల్ అంటే భూగోళ సంబంధిత రాజకీయ తత్వం గురించి చెప్పేటప్పుడు ఇలాంటి పదాలను యూజ్ చేస్తారు అనమాట. ఫర్ బోత్ హిమ్ అండ్ హిస్ హోస్ట్ హి సెడ్ ద స్టేట్మెంట్ క్యారీడ్ జియోపొలిటికల్ అంటే మన రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ యొక్క రాజకీయ అనుబంధత గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నారంట, ఇది ఏం చెప్పారు? దిస్ టెల్స్ అబౌట్ ద గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్, దాని గురించి చెప్పారు. ఎవరెవరికంట? ఫర్ హిమ్. ఇక్కడ హిమ్ అంటే ఎవరు? హిమ్, ఇట్ ఈస్ రిఫర్డ్ టు ది ఆబ్జెక్ట్ అండ్ ద సబ్జెక్ట్ ఇస్ నరేంద్ర మోడీ. ఓకే, రిఫరింగ్ టు ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ హిమ్ అంటే ఇక్కడ ఎవరు? నరేంద్ర మోడీ గారు. అండ్ హిస్ హోస్ట్ అంటే తన యొక్క హోస్ట్, తనతో పాటు ఉన్న ఒక అతను ఎవరంటే హిస్ హోస్ట్ అంటే ఎవరు?
ఇప్పుడు యూనో అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుతాం, ఫ్యాన్స్ కి వెళ్ళి మాట్లాడుతాం, ఫ్యాన్స్ విల్ బి ద హోస్ట్. అది ఏంటంటే ఇట్ విల్ బి ద మెయిన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోస్ట్ అనేది somewhat like we can say that you can say that I was hosting the I was hosting the meeting at a stadium. అంటే అక్కడ నిర్వహిస్తున్నాను. ఈ హోస్ట్ అంటే ఎవరంటే అక్కడ నిర్వహించేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్. ఓకే, దిస్ కుడ్ బి ఎన్ జీకే బిట్. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకో. there could be chances of asking this. ఎలా అడుగుతారంటే రీసెంట్లీ నరేంద్ర మోడీ విజిటెడ్ టు విచ్ కంట్రీ ఆర్ విచ్ కంట్రీ అండ్ హిస్ అండ్ కంట్రీస్ ప్రెసిడెంట్ ఈస్ అని అడుగుతారు. అడిగే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఓకే, ద విజిట్ టుక్ ప్లేస్ జస్ట్ బిఫోర్ మోడీస్ షెడ్యూల్ ట్రిప్ టు వాషింగ్టన్. అంటే ఏంటి? వాషింగ్టన్ కి వెళ్ళక ముందు. అంటే విజిట్ ఎప్పుడు జరిగిందంటే జస్ట్ బిఫోర్, అంటే వాషింగ్టన్ కి వెళ్లే ముందు వచ్చి ఈయన ఎక్కడికి వచ్చారంట? హీ కేమ్ టు ఫ్రెంచ్ ఆర్ ఫ్రాన్స్. హీ కేమ్ టు ఫ్రాన్స్. ఓకే, జస్ట్ బిఫోర్ దట్. ఓకే, లుక్ ఇక్కడ ఏం చెప్తున్నా చూద్దాం. వాషింగ్టన్ వేర్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్స్ అన్ప్రెడిక్టబిలిటీ హ్యాస్ రీషేప్డ్ ద గ్లోబల్ డైనమిక్స్. ఏమంటున్నారు? వేర్ అంటే అక్కడ, ఇక్కడ ఇది వాషింగ్టన్ లో జరిగింది అనమాట. వేర్ బిలాంగ్స్ టు దిస్. అంటే ఈ వేర్ అనేది వాషింగ్టన్ కి రిలేటెడ్ గా చెప్తున్నమాట. ఎక్కడైతే అంటే ఎక్కడ జరిగిందంట? ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అన్ప్రెడిక్టబిలిటీ అంటే ఊహించలేని సంఘటనలు జరగడం వల్ల. ఓకే, లెట్స్ సీ వాట్ వాస్ ద మీనింగ్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ. వి కెన్ గెట్ మోర్ నాలెడ్జ్ ఆన్ ఇట్. లుక్, గివ్ మీ ఎ సెకండ్. లుక్, what is the meaning of unpredictability? Unpredictability is nothing but, look, refers to the quality of state of being impossible to predict. అంటే ఊహించడానికి కూడా there is no chance అనమాట. అలా జరిగింది అనమాట అక్కడ. సో అది దీని యొక్క మీనింగ్. ఓకే, దీని తెలుగు మీనింగ్ ఏంటంటే అనిశ్చితి అని దీని యొక్క తెలుగు మీనింగ్. ఓకే, దీని యొక్క సినోనిమ్స్ కి వస్తే, వాట్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ దిస్ అన్ప్రెడిక్టబిలిటీ? అన్సర్టినిటీ, ఓకే, ఇన్స్టెబిలిటీ, నిలకడగా ఉండకపోవడం. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఒక క్రమబద్ధతిగా ఉండకపోవడం గురించి, ఒక నియమాలతో కూడిన ఒక పద్ధతిని ఉల్లంఘించినప్పుడు, లేదా నియమాలతో కూడిన పద్ధతులను మనం వ్యతిరేకించినప్పుడు ఈ అన్ప్రెడిక్టబిలిటీ అనే పదాన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, దట్ ఇస్ ద సినోనిమ్ ఆఫ్ దిస్ అన్ప్రెడిక్టబిలిటీ. వెన్ కమింగ్ టు ద యాంటోనిమ్స్, ప్రెడిక్టబిలిటీ అంటే యూ కెన్ ప్రెడిక్ట్ దట్, అంటే నేను ఊహించిందే జరిగింది అన్న సిచ్యువేషన్స్ లో మనం ప్రెడిక్టబిలిటీ అనే వర్డ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. దట్ కెన్ బి ప్రెడిక్టబుల్. ఐ ప్రెడిక్టెడ్ ఇట్, నేను ఊహించా జరుగుతుందని అన్నప్పుడు. కన్సిస్టెన్సీ అంటే నిలకడగా ఉండడం. స్టెబిలిటీ అంటే ఈ ప్రాపర్ ఈక్విలిబ్రియం స్టేట్ లాంటిది అనమాట స్టెబిలిటీ అంటే. ఓకే, మార్పు, అస్థిరత్వం అనే దీని యొక్క తెలుగు మీనింగ్స్ అనమాట. ఓకే, యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి స్థిరత్వం లేదా నమ్మకం, దీని ఒక యాంటోనిమ్స్. ఓకే, కమింగ్ టు దిస్ ఎగ్జాంపుల్, దీని అన్ప్రెడిక్టబుల్ అనే వర్డ్ మనం ఏ ఎగ్జాంపుల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు చూడు. ద అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ద వెదర్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు ప్లాన్ అవుట్డోర్ ఈవెంట్స్. అంటే అర్థమైందా ఇప్పుడు నీకు? అన్ప్రెడిక్టబిలిటీ అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ యొక్క వెదర్ కండిషన్స్ లేదా ఈ వెదర్ ఫోర్కాస్ట్ గురించి మనం అన్ప్రెడిక్టబుల్ చెప్పలేం. దే కుడ్ బి ఏ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ రెయిన్ ఆర్ దే కుడ్ బి ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ బికమింగ్ హాట్. చెప్పలేం ఎలా ఉంటుందో. క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మారిపోతుంటాయి. దట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. సో అన్ప్రెడిక్టబిలిటీ వల్ల మనం ఈ వెదర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేక్ అవర్ ప్లాన్స్ అవుట్డోర్ ఈవెంట్స్. మనం అవుట్డోర్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇటువంటి సందర్భంలో కూడా మనకి అన్ప్రెడిక్టబిలిటీ అనే వర్డ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. I hope you have guessed, you have understood what is the meaning, what is the real meaning behind this unpredictability, why they have used there. Okay, let's move further. Okay, and how his unpredictability has reshaped global dynamics. What is the meaning of dynamics? Dynamics ante etto chuddam. Let's see what is the meaning of dynamics. Look, dynamics means the forces or properties that stimulate growth, development, change within a system or process. అంటే అక్కడున్న ఆ వాషింగ్టన్ లో ఉన్న ఈ యొక్క డెవలప్మెంట్ కానీ, లేదంటే మెల్లమెల్లగా ఎదుగుతున్న ఒక సందర్భాల్లో, లేదంటే మెల్లగా ఎదుగుతున్న ఆ ఏరియాస్ ని దాన్ని మార్చడం అనమాట. మార్చేసి దాని యొక్క ప్రాసెస్ మార్చడంలో చేసిన ఈ యొక్క
administration and unpredictability of this growth, unpredictability of this development, unpredictability of this change within the system or process. అది అక్కడ జరిగింది అనమాట వాషింగ్టన్ లో. దీని యొక్క తెలుగు అర్థం చూసుకుంటే అభివృద్ధి లేదా మార్పు యొక్క శక్తులు లేదా లక్షణాలు, అది దాని యొక్క తెలుగు యొక్క అర్థం. ఓకే, ఇంట్రాక్షన్స్, మెకానిజమ్స్, ప్రాసెసెస్, మూమెంట్స్, దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ దిస్ వర్డ్. ఇంట్రాక్షన్స్, మెకానిజమ్స్, ప్రాసెసెస్, జరిగే పద్ధతులు, మూమెంట్స్, మార్పులు, అక్కడ ఒక మూమెంట్ ఇవ్వడం అంటే ఒక కదలికల గురించి చెప్పడం గురించి. ఇంట్రాక్షన్స్ అంటే ఒకరికొకరు పరస్పర చర్యలు మాట్లాడుకోవడం గురించి ఇక్కడ చెప్పినప్పుడు ఈ వర్డ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. మనం అంటే డైనమిక్స్ అని యూజ్ చేయొచ్చు, ఇంట్రాక్షన్స్ అని యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. స్టాగ్నేషన్స్ అని ఏంటంటే అంటే ఆ ఒకే దగ్గర ఉండిపోవడం అంటే అలాగా ఒకే దగ్గర ఉండిపోవడం. స్టేబిలిటీ అంటే అక్కడ ఉండిపోవడం. ఇన్యాక్టివిటీ అంటే అసలు చలనం లేకపోవడం. దీని యొక్క యాంటోనిమ్స్. ఓకే, ఇలా చూసుకుంటానైతే ప్రవర్తనలు, చలనాలు, ఈ బోత్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, అండ్ నిశ్చలం ఆర్ స్థిరత్వం అనేది కూడా దీని ఒక యాంటోనిమ్స్ అనమాట. ఓకే, లుక్, దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్? యూ కెన్ వేర్ వి కెన్ యూస్ దిస్, అంటే ఎక్కడెక్కడైతే మనం ఈ డైనమిక్స్ అనే వర్డ్ ని యూజ్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఓకే, then let's see. The dynamics of the team shifted when the new manager introduced innovative ideas. అంటే ఏంటంట డైనమిక్స్ అంటే ఏంటి అంటే మన టీంలో ఉన్న ఆ గ్రోత్ ని కానీ లేదంటే ఆ డెవలప్మెంట్ కానీ ఎప్పుడు మారిందంట? వెన్ ద న్యూ మేనేజర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. కొన్ని కొత్త రకాల ఐడియాలు ఇవ్వడం వల్ల దాని యొక్క మార్పు అంటే ఆ టీం యొక్క చేంజ్ అనేది కనిపించిందంట. ఓకే, ఆ చేంజ్ షిఫ్ట్ అయింది అనమాట. ఆ చేంజ్ అనేది షిఫ్ట్ అయిందని చెప్తున్నారు ఇక్కడ. సో అటువంటి సందర్భంలో మనం ఈ వర్డ్ డైనమిక్స్ అనే వర్డ్ ని యూజ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే దే ఆర్ సేయింగ్ దట్, అంటే బిఫోర్ ద విజిట్ ఆఫ్ మోడీ టు వాషింగ్టన్, అక్కడ ఏం జరిగిందంటే వేర్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ దిస్ దిస్ పొలిటికల్ స్టెబిలిటీ ఆర్ ఇన్స్టెబిలిటీ, ద గ్రోత్, ద సిస్టమ్ చేంజెస్ అన్ని జరిగాయంట అక్కడ వాషింగ్టన్ లో. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్. Got it? Okay. So this was Modi's 6th visit to France as a prime minister. అంటే ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ కి ఎన్నిసార్లు వెళ్ళారు? దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద జిగబిట్ 6 times. ఆర్ ఎల్స్ ఇలా కూడా అడుగుతారు. వాట్ ఈస్ ద థింగ్? ఇలా కూడా అడుగుతారు. ఎలా అంటే లుక్, what we can say that in which meet the Modi and his host, the Modi and French president, okay, discussed about development of this global transformation or development of this multi-missile ideas and deals of this coming news from the deals of what we call that small nuclear modulators or small nuclear rocket launching missiles. So in which meet or on which meet he Narendra Modi has discussed all these things with French president అని అడుగుతాడు. సో ఇన్ విచ్ టైం అంటే సిక్స్త్ మీట్, అట్ ఈస్ సిక్స్త్ మీట్, ఆరోసారి వెళ్ళినప్పుడు he did that all this bilateral multi understanding things చేశారని చెప్పచ్చు. that could be one of the big. And coming to another thing, while Macron has traveled to India three times, okay, three times వచ్చారంట, fostering their visible rapport. So fostering అనే వర్డ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దిస్ కుడ్ బి this could be an expected synonym or this could be an expected word in మన బ్యాంకింగ్స్ లో కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ లో కానీ లేదంటే యాంటోనిమ్స్ సినోనిమ్స్ లో కానీ there could be a chance of asking this fostering and rapport. ఓకే, దెన్ ఈ ఫాస్టరింగ్ అండ్ ర్యాపోర్ట్ గురించి మనం ఏంటో తెలుసుకుందాం. ఫాస్టరింగ్ అంటే ఏంటని చెప్తాం. టు ఎంకరేజ్ ఆర్ ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సంథింగ్, ఎస్పెషల్లీ సంథింగ్ డిజైరబుల్. అంటే దేని గురించి అన్నా ప్రోత్సహించడం. అంటే ఏదో ఒక కంపెనీ కానీ లేదంటే ఏదో ఒక పొజిషన్ కానీ లేదంటే ఏదో ఒక ప్లానెట్ ని కానీ దాన్ని డెవలప్ చేయడానికి లేదంటే దాన్ని ఎంకరేజ్ చేయడానికి he visited India 3 times. Okay, fostering the rapport అంటే చూద్దాం. What is the rapport? Rapport అంటే rapport means a close and harmonious relationship with people or groups, okay, involved in understanding each other's feelings or ideas and communicate well.
అంటే వాట్ వాస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ థింగ్? ఇక్కడ ఏమంటున్నారంటే India fostering the visible rapport means they are they are increasing the they are increasing the what we can say that దాని యొక్క వాళ్ళ ఇద్దరి యొక్క సంభాషణ లేదంటే ఇద్దరి యొక్క సన్నిహితాన్ని ఇంక్రీజ్ చేయడానికి అంటే ఎక్కువ చేయడానికి లేదంటే వాళ్ళిద్దరి యొక్క మాటలు లేదంటే ఒక డీల్స్ ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి డెవలప్ చేయడానికి వాళ్ళ యొక్క ఐడియాస్ ని కలిపి డెవలప్ చేయడానికి he came to India 3 times. That was the meaning of fostering their visible rapport. Got it? ఈ ఫాస్టింగ్ అనే మీనింగ్ మీకు తెలిసింది కాబట్టి దీని యొక్క సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ దీని యొక్క ఎగ్జాంపుల్ ఎక్కడ యూజ్ చేయొచ్చో మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెటింగ్ టు దట్. దిస్ ఇస్ ఎంకరేజింగ్, న్యూటరింగ్ ఆర్ ప్రమోటింగ్. న్యూటరింగ్ అనేది కూడా సేమ్ అంతే. న్యూటరింగ్ అంటే ఐ వాజ్ న్యూటరింగ్ మై పెట్ ఆర్ ఐ వాజ్ న్యూటరింగ్ the birds, and then we are giving some something, an energy, we are making them to develop, we are making them to look encourage it. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం న్యూటరింగ్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాం. ఈ న్యూటరింగ్ అనే వర్డ్ మీకు 10 సార్లు కింద ఎడిటర్లో ఖచ్చితంగా దొరుకుతుంది కనిపిస్తుంటుంది. లెట్స్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్. ఓకే, దీని యొక్క సినోనిమ్స్ ఏంటంటే ప్రోత్సహించడం లేదంటే పెంపకం చేయడం అంటే ఐ వాజ్ న్యూటరింగ్ మై డాగ్ ఆర్ ఎల్స్ ఐ వాజ్ న్యూటరింగ్ మై పెట్స్ అని కూడా అనొచ్చు అనమాట. యాంటోనిమ్స్ అంటే అవగణించడం, నిరుత్సాహపరచడం, బ్యాక్ స్టాబింగ్ ఆర్ లేదంటే దాన్ని ఎంకరేజ్ చేయకుండా దానిని మనం ప్రమోట్ చేయకుండా వదిలేయడం, ఇలా చేసే సిచ్యువేషన్స్ లో మనం దీని యొక్క యాంటోనిమ్ యూజ్ చేస్తాం. నెగ్లెక్టింగ్, డిస్కరేజింగ్ ఆర్ ఇన్హిబిటింగ్ అనే దీని యొక్క యాంటోనిమ్స్ అన్నమాట. లెట్స్ సీ ఫర్ ద ఎగ్జాంపుల్. ద టీచర్స్ డెడికేషన్ టు ఫాస్టరింగ్ మీన్స్ టు డెవలప్ or to develop or to promote a love of learning in their students was evident. Ante what was that the teacher is trying or the teacher aim is to encourage the students their learning capabilities. So she was dedicated to improve that character of learning capabilities of the students ani ardham anamata. Dini andukani ikkada ee fostering ane word ni మనం యూస్ చేసుకోవాలి. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం పోస్టింగ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. ఓకే, యాజ్ వెల్ యాజ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, rapport means rapport అంటే కనెక్షన్ చెప్పాను కదా, రిలేషన్స్ బిట్వీన్ ద పీపుల్. మన మనుషుల మధ్య రెండు తెగల మధ్య లేదా రెండు గ్రూప్స్ మధ్యలో మనుషుల యొక్క వాట్ కెన్ సే దట్ ఒక రిలేషన్షిప్ కానీ ఒక సంబంధిత వ్యవహారాల కోసం మనం చేసే ఒక స్టెప్స్ ఇంక్రీజ్, ఒక అవగాహన లాంటివి చేసేటప్పుడు మనం ఈ యొక్క ర్యాపోర్ట్ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అదే విధంగా ఇక్కడ దీని యొక్క మీనింగ్ వచ్చి కనెక్షన్, అఫినిటీ అండ్ బాండ్. సో బాండ్ అంటే తెలిసింది కదా, ఒక స్టిక్నెస్ ఆర్ ఒక టుగెదర్నెస్ అనే దాన్ని బాండ్ అంటాం. కలిసి ఉండడం కలిసిన ఒక బాండ్ అంటాం. సో ఇది దాని యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా, సంబంధం, సన్నిహిత్యం దీని యొక్క తెలుగు అర్థాలు. సంపర్కము దీని యొక్క తెలుగు మీనింగ్. ఓకే, అసమ్మతి, అమత్యం అంటే డిస్కార్డ్ ఆర్ డిసగ్రిమెంట్ అంటే డిసగ్రిమెంట్ మీన్స్ దేర్ ఇస్ నో rapport between these two people. అంటే వాళ్ళిద్దరి మధ్య there is no disagreement between these two people. There is no rapport between these two people. అంటే వాళ్ళిద్దరి మధ్య అంగీకారం లేదంటే దీని యొక్క సంపర్కం లేదు అని అర్థం అనమాట. ఓకే, లుక్ దీని ఒక ఎగ్జాంపుల్. ఎఫెక్టివ్ లీడర్స్ ఆఫన్ డెవలప్ ఎ గుడ్ ర్యాపోర్ట్ అంటే మంచి విత్ ద టీమ్ మెంబర్స్. అంటే మంచి నాయకుడుగా ఎలా ఉండగలడు అంటే వాడు తన ఒక టీమ్మేట్స్ తో ఒక మంచి బాండ్ ఏర్పరచుకున్నప్పుడు. సో ఆ బాండ్ నే మనం ఇక్కడ ర్యాపోర్ట్ అని అంటాం అనమాట. అంటే ఒక అప్గ్రేడెడ్ లాంగ్వేజ్ లో దీన్ని వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎన్ ర్యాపోర్ట్. ర్యాపోర్ట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. ర్యాపోర్ట్ అనేది కూడా యూ కెన్ గెట్ ఇన్ that word in coming days or in coming news is also. So apart from that, let's go further. Yes, so in Paris lo em chesaranta, Paris lo ఉన్నప్పుడు they co-chaired AI action summit. అంటే Paris లో AI action summit జరిగింది. So this could be one of the general knowledge bit. Before traveling to Marseille. ఓకే, అంటే వీళ్ళిద్దరూ అంటే మ్యారసిల్లికి వెళ్ళక ముందు వాళ్ళిద్దరు ఎవరిద్దరు, నరేంద్ర మోడీ పిఎం గారు
అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ గారు ఇద్దరు కలిపి ఎక్కడికి వెళ్ళారంట? దే విజిటెడ్, దే ఆర్ ఇన్ ప్యారిస్ లో ఉన్నారంట. ప్యారిస్ లో ఎందుకు వెళ్ళారంట? ఏ సమ్మిట్ కి వెళ్ళారంట. అది దీని యొక్క అర్థం. ఓకే, ఇక్కడ 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 ఒకటి చూడు, ఇక్కడ ఒక మంచిది ఉంది చూడు. సో ఇక్కడ మీకు అర్థమైంది. దే inaugurated a new Indian consulate, visited a multilateral, okay, nuclear reactor project, and a toured a shipping company. అంటే ఒక్కడ వాళ్ళు ఏం చేశారంటే దే ఇనాగ్రేటెడ్ న్యూ ఇండియన్ కాన్సులేట్, ఒక ఇండియన్ కాన్సులేట్ ని ఇనాగ్రేట్ చేశారు ఇద్దరు కలిపి. దాని తర్వాత ఏం చేస్తారు? మల్టీలాటరల్ థెర్మోన్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ని యూనో అంటే ఒక ఇండస్ట్రీ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఒక ప్రాజెక్ట్ ని వాళ్ళు ఇద్దరు వెళ్ళి చూసారు. దే హ్యావ్ విజిటెడ్ దట్ ప్లేస్ అండ్ టూర్డ్, అంటే ఒక షిప్పింగ్ కంపెనీ దగ్గర కూడా వెళ్ళి మొత్తం చెక్ చేసి మొత్తం చూసారండి. మొత్తం టూర్ అంటే తిరిగి వచ్చారు. దే హ్యావ్ విజిటెడ్ దట్ ప్లేస్ అండ్ టూర్డ్ ఇన్ ద సెన్స్ just went for సైట్ సీయింగ్ కోసం వెళ్ళారు అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ థింగ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్ నెక్స్ట్? Give me a second. Yeah, okay. Then look into this. India also offered Indian-made rocket launches. To whom? To France. Rocket launchers ఇస్తున్నందంట ఇండియా. ఎవరికి? టు ఫ్రాన్స్. Days after Modi government announced amendments to nuclear liability laws. అంటే దాని మీనింగ్ ఏంటంటే అమెండ్మెంట్స్ టు న్యూక్లియర్ లయబిలిటీ లాస్ అంటే ఈ యొక్క న్యూక్లియర్ లాస్ ఉంటాయి కదా, లయబిలిటీ లాస్, దానిని అప్డేట్ చేశారు అన్నమాట. ఓకే, అప్డేటెడ్ ద న్యూక్లియర్ లయబిలిటీ లాస్. వాట్ దే హ్యావ్ డన్ ఆఫ్టర్ అప్డేటింగ్ దిస్ థింగ్స్? అప్డేట్ అయిన తర్వాత అంటే అమెండ్మెంట్స్ ని అప్డేట్ చేసిన తర్వాత, సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఈ యొక్క అమెండ్మెంట్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, అమెండ్మెంట్స్ అంటే చేంజ్ ఆర్ ఎడిషన్స్ మేడ్ టు ఏ డాక్యుమెంట్, లా ఆర్ పాలసీ టు ఇంప్రూవ్, కరెక్ట్ ఆర్ అప్డేట్ ఇట్. సో what they have done, we are not accurate, అంటే మనకు ఖచ్చితంగా తెలియదు what they have updated or what they have done with the amendments of nuclear liability bills. Maybe they have improved, maybe they have corrected, లేదా దాన్ని అప్డేట్ చేసి ఉండొచ్చు. అప్డేట్ చేసిన తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్, we will be learning about this word amendments. ఈ అమెండ్మెంట్స్ అంటే ఏంటి? సో వాట్ సవరణలు అంటారు, సవరణలు దీని యొక్క తెలుగు మీనింగ్ అన్నమాట. లేదంటే మార్పులు, పరిష్కారాలు అని దీని యొక్క పర్యాయ పద్ధతి. లేదంటే దీని యొక్క యాంటోనిమ్ ఏంటంటే నిలుపుకొనడం లేదా కాపాడటం జరిగింది. కమింగ్ టు దిస్ థింగ్, other thing, these synonyms are modifications. Okay, that's what we have discussed here, because we have updated, that is nothing but modification. రివిజన్స్, మళ్ళీ అంటే రివైజ్ చేసి మళ్ళీ దాని మార్పులు చేర్పులు చేయడం. ఆల్టరేషన్స్ అంటే ఒక్కదానికి బదులు ఇంకో దాని, అంటే దాని ప్లేస్ లో దానికి సరిపడగా ఇంకో లాని ఇంక్లూడ్ చేయడం. సో ఇలా చేశారనమాట అమెండ్మెంట్ అనేది. ప్రిజర్వేషన్, మెయింటెనెన్స్ అండ్ కంటిన్యూషన్. కంటిన్యూషన్ అంటే నథింగ్ ఇస్ కంటిన్యూషన్ అంటే తెలిసింది కదా, ఉన్న లాస్ నే దాన్ని మార్చుకొని ఉంటే వి విల్ బి ప్లేసింగ్ దట్ యాజ్ కంటిన్యూషన్. మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఒక స్టేబుల్ గా అంటే నిలకడగా దాన్ని చూసుకోవడం అలా. ప్రిజర్వేషన్ అంటే ప్రిజర్వేషన్ ఇస్ నథింగ్ బట్ అది ఎప్పటికి కూడా అలా ప్రిజర్వ్ గానే ఉంటుంది. అంటే దిర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్ అనమాట ప్రిజర్వేషన్ అనేది. ఓకే, అంటే దాని మీద ఎప్పుడు దానికి మార్పులు చేర్పులు చేసే అవకాశం కానీ రైట్ గానే ఉండదు అనమాట. దాని ప్రిజర్వేషన్ అంటారు. ఇక్కడ చూడు, ద టీచర్ మేడ్ అమెండ్మెంట్స్ టు ద లెసన్ బేస్డ్ అపాన్ ద స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ నీకు అర్థం ఏమైందంటే, ఇక్కడ నీకు అంటే పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ వల్ల దాని యొక్క లెసన్ ప్లాన్ ని షీ మేడ్ అమెండ్మెంట్ ఆఫ్ ఇట్, అంటే దాన్ని మార్చారు అన్నమాట. టీచర్ హెస్ చేంజ్ ద లెసన్ ప్లాన్ బికాస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. అంటే స్టూడెంట్స్ కు ఆ మేడం చెప్పే లెసన్ ప్లాన్ కొంచెం నచ్చలేదేమో, లేదంటే కొంచెం దానికన్నా అప్డేటెడ్ అడిగారేమో, లేదంటే కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేయమన్నారేమో. సో వాట్ ద టీచర్ డిడ్ ఇస్ షీ డిడ్ అమెండ్మెంట్ ఆఫ్ ద లెసన్ ప్లాన్. సో అమెండ్మెంట్ అంటే ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఆర్ ఎడిషన్ ఆఫ్ మేడ్ డాక్యుమెంట్ టు ద లా పాలసీ ఆర్ ఇంప్రూవ్ ఆర్ కరెక్ట్ ఇట్. సో అదే విధంగా ఇక్కడ మనకి ఏమైందంట, మన మోడీ గారు ఆఫ్టర్ మోడీస్
amendment of this liability or liability nuclear bills. India's nuclear liability laws అమెండ్మెంట్ చేసి మార్చిన తర్వాత అప్పుడు ఏమైందంట, బోత్ ద కంట్రీస్ అంటే రెండు దేశాలు కూడా అగ్రీ టు డెవలప్ ఒప్పుకున్నాయంట. దేనికి ఒప్పుకున్నాయంట? స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. అంటే ఏంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి చెప్తాను చూడు. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేది ఏంటంటే ఇది ఒక ఇది ఒక సైంటిఫిక్ ప్రాజెక్ట్ అనమాట. అంటే సైన్స్ ప్రాజెక్ట్. న్యూక్లియర్ రియాక్షన్స్ జరిగే ఒక స్మాల్ చిన్న చిన్న ప్లేసెస్ లోనే దీన్ని మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. న్యూక్లియర్ రియాక్టర్స్ అని వీటిని బిల్డ్ చేసి దే కెన్ బి ట్రాన్స్ఫర్ టు అనదర్ ప్లేస్. ఆ ప్లేస్ లో వేరే ప్లేస్ కు ట్రాన్స్ఫర్ చేసి దే కెన్ బి యూజ్ ఫర్ పవర్ జనరేషన్, లేదంటే ఏఐకి కావాల్సిన పవర్ ఇవ్వడం కానీ, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి, లేదంటే ప్రాజెక్ట్స్ కి, లేదంటే మిసైల్స్ కి, లేదా ఫ్యూయల్ కి, ఇండస్ట్రీస్ కి సంబంధించిన పవర్ ఇవ్వడానికి ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఏమైందంటే ఈ ఫ్రాన్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ ఫర్ దిస్. దీన్ని డెవలప్ చేయడానికి ఒప్పుకున్నారు. యాజ్ వెల్ యాజ్ ఎప్పటి నుంచో మాటల్లోనే నిలిచిపోయిన ఈ లాంగ్ స్టాల్డ్ మీన్స్ ఎప్పటి నుంచో దీని మాటలు అలాగే ఉన్నాయి కానీ దెర్ ఇస్ నో మూమెంట్ ఇన్ ఇట్. దేని మీద లేదు? సివిల్ న్యూక్లియర్ డీల్. అంటే ఈ యొక్క సివిల్ న్యూక్లియర్ డీల్ ఎప్పటి నుంచో దీని గురించి మాటలు లేవు, దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం మానేశారు. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ లయబిలిటీస్, బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ ఇన్ న్యూక్లియర్ లయబిలిటీస్, దే హ్యావ్ అండ్ అడ్వాన్స్ అంటే దాన్ని ఏంటంటే దాన్ని ప్రమోట్ చేశారు. అంటే దాంతో ఆ మాటలు ముందుకు సాగాయి అనమాట. దీని గురించి ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ గురించి మాటలు జరిగాయి అనమాట. అది దీని యొక్క అర్థం. వాట్ వెన్ ఇట్ వాస్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆఫ్టర్ అయిన తర్వాత, ఆఫ్టర్ దిస్ న్యూక్లియర్ లయబిలిటీ లా. గాట్ ఇట్? అండర్స్టూడ్? లెట్స్ గో ఫర్దర్. The leaders discussed global conflicts. గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సెన్స్ గొడవలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయో దాని గురించి డిస్కస్ చేశారు. ఇంక్లూడింగ్ దోస్ ఇన్ యుక్రెయిన్ అండ్ గాజా. యుక్రెయిన్ అండ్ గాజాలో జరుగుతున్న గొడవల గురించి కూడా మాట్లాడుకున్నారంట. మన రీసెంట్ వార్స్ జరుగుతున్నాయి కదా, ఆ యుక్రెయిన్ అండ్ గాజా గురించి కూడా మాట్లాడుకున్నారు. అండ్ ఆల్సో ఏం చేశారంట, దే ఆల్సో రీఫ్రేమ్డ్ their commitment to advancing the India Middle East Europe economic corridor. అంటే రీఎఫ్రేమ్డ్ అంటే దే హ్యావ్ రీస్టేటెడ్ అగైన్, అంటే మళ్ళీ చెప్పుకున్నారు. అంటే దే హ్యావ్ మళ్ళీ దాని గురించి మాట్లాడుకున్నారు అనమాట. ఏమని మాట్లాడుకున్నారు చూద్దాం. అసలు ఆ రీఫ్రేమ్డ్ అంటే చూద్దాం. పునఃస్థాపించారు అంటే ఏంటి? దే హ్యావ్ ఇనిస్టేటెడ్ అండ్ దే కన్ఫర్మ్ యాజ్ సంథింగ్ అగైన్. అంటే మళ్ళీ దాని గురించి డిస్కస్ చేశారు అనమాట. ఈ యొక్క దేన్ని మిడిల్ ఈస్ట్ యూరోపియన్ గురించి. దాన్ని లెట్స్ సీ ఫర్ దాట్ బిఫోర్ దాట్ లెర్నింగ్ ఇట్. పునఃస్థాపించారు, టు కన్ఫర్మ్ ఆర్ అసెట్ సంథింగ్ అగైన్. మళ్ళీ దాని గురించి ఖచ్చితంగా మాట్లాడారు అనమాట. అంటే దే హ్యావ్ గివెన్ ఏ కన్ఫర్మేషన్ దట్ దెర్ ఇస్ ఏ ప్రాజెక్ట్ గోయింగ్ ఆన్, విల్ బి గోయింగ్ ఆన్. ఓకే, సో దానికి తగ్గట్టుగా ఉన్న మన యొక్క సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూద్దాం. రీఅసెస్టెడ్, రీకన్ఫర్మ్డ్ ఆర్ రీస్టేటెడ్. రీస్టేటెడ్ అంటే ఏంటి? మళ్ళీ దాని గురించి మాట్లాడారు అనమాట. అది దాని యొక్క అర్థం, రీస్టేటెడ్ అనేది అర్థం. ఇంకా రీకన్ఫర్మ్డ్ మళ్ళీ దాని గురించి మాట్లాడుకున్నారు, ఖచ్చితంగా చెప్పారు, అవుతుంది, జరుగుతుంది అని చెప్పారు వాళ్ళు అని దీని యొక్క సినోనిమ్. తెలుగులో దీన్ని ఏమంటారు? మళ్ళీ ప్రకటించారు లేదా మళ్ళీ నిర్ధారించినప్పుడు ఈ వర్డ్ ని యూజ్ చేస్తారన్నమాట. ఏంటి? రీఅఫ్రేమ్డ్ అనేది. ఓకే, యాంటోనిమ్ అంటే దీని యొక్క ఆపోజిట్, విడిచిపెట్టారు. నిర్ధారించారు, దానికి ఆపోజిట్, తిరస్కరించారు. రీఅసెటెడ్, రీఅనౌన్స్డ్, రిజెక్టెడ్, denied. These are the opposite meanings of or the antonyms of this word. Well, coming to this example, ekkada use cheyochu, eటువంటి సందర్భాల్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. The president reaffirmed his commitment to improving health care during the speech. అంటే ఏంటి? He reaffirmed again about the health care issue, improving the health care. అంటే ఈ యొక్క హెల్త్ కి సంబంధించిన లేదంటే ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ ఉన్న దాని కమిట్మెంట్ ఒకసారి ఇచ్చారు. బట్ హీ అగైన్ రీఎఫ్రేమ్డ్ అంటే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే హీ అగైన్ అంటే నేను మర్చిపోలేదు, నాకు గుర్తుంది అన్న సందర్భంలో యూజ్ చేసినప్పుడు మనం ఈ రీఎఫ్రేమ్డ్ అనే వర్డ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, గోట్ ఇట్. సో లెట్స్ గో ఫర్దర్. what they have reaffirmed, they both reaffirmed. Let's see.
Okay, look here it is. The affirmed commitment to advancing, దేని అడ్వాన్స్ చేస్తారంటే ఏ ప్రాజెక్ట్ ని, ద ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, దీన్ని అడ్వాన్స్, దే ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు మూమెంట్ దిస్ ఎకనామిక్ కారిడార్ విచ్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఇన్ విచ్ బోత్ ద కంట్రీస్, అంటే అది ఒక ఇనిషియేటివ్ దేని వల్ల అంట, ఎలా అంటే బోత్ ద కంట్రీస్ ప్లే ఏ కీ రోల్ దట్ ఈస్ కంటింజెంట్ ఆన్ వెస్ట్ ఏషియన్ స్టెబిలిటీ. అంటే ఏంటి, ఈ యొక్క ఏం చెప్పారంటే ఈ కన్ఫర్మేషన్, ఈ ఎకనామిక్ కారిడార్ ఖచ్చితంగా జరుగుతుంది, కాకపోతే ఎలా జరుగుతుందంటే ఇవి రెండు బాగా కీ రోల్ ప్లే చేస్తారు, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. ఏంటి, ఇండియా అండ్ ఫ్రాన్స్. కానీ దేని మీద ఆధారపడి ఉందంటే ఇదంతా ఆధారపడింది దేని మీద అంటే వెస్ట్ ఏషియన్ స్టెబిలిటీ మీద ఆధారపడి ఉందంట. అంటే వెస్ట్ ఏషియా స్థిరత్వంగా ఉంటే మన ఇండియా అండ్ ఫ్రాన్స్ దే విల్ బి ఏ కీ రోల్ ఆర్ దే విల్ బి ఇంపార్టెంట్, దే ప్లే ఎన్ బెటర్ రోల్, చాలా ముఖ్యమైన పాత్రను వహించే సందర్భం లేదంటే సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఎప్పుడంట వెస్ట్ ఏషియన్ స్టేబుల్ గా ఉన్నప్పుడు, అంటే వెస్ట్ ఏషియన్ ఏరియాది అంటే ఆ యొక్క వెస్ట్ ఏషియా సమూహం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు లేదంటే నిలకడగా ఉన్నప్పుడు ఉంటేనే జరుగుద్దంట అని దాన్ని మనకు ఎలా అర్థమైంది. ఇక్కడ చిన్న వర్డ్ చూసా, కంటింజెంట్ అని, ఈ యొక్క వర్డ్ వల్ల దీని యొక్క మీనింగ్ మనకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. కంటింజెంట్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడే మనకు అర్థమవుతుంది కంటింజెంట్ అంటే. లెట్స్ సి కంటింజెంట్ అంటే చూద్దాం. కంటింజెంట్ డిపెండింగ్ అపాన్ సర్టెన్ ఈవెంట్స్ అండ్ కండిషన్స్ ఆర్ ఈవెంట్స్, అంటే వాటి యొక్క స్థిరత్వం బట్టి లేదంటే వాటి యొక్క కండిషన్ బట్టి ఈ ఎకనామిక్ కారిడార్ అనేది జరుగుతుంది. జరిగితే ఇండియా అండ్ ఫ్రాన్స్ దే విల్ ప్లే కీ రోల్ అని చెప్తారన్నమాట. లుక్, డిపెండెంట్, కండిషనల్ ఆర్ ప్రాపబుల్, లేదంటే సందర్భానుసారంగా, లేదంటే ఆధారపడిన, లేదంటే పరిస్థితులకు సంబంధించిన, దీని యొక్క పర్యాయ పదార్థాలు. అదే దీని యాంటోనిమ్స్ అయితే స్వతంత్ర అంటే ఇండిపెండెంట్, అంటే కంటింజెంట్ కాదు, అంటే దేని మీద డిపెండ్ అవ్వదని చెప్తుంది అనమాట. నిర్దిష్ట అంటే నిలకడగా ఉండడం లేదంటే వాళ్ళ హక్కులుగా ఉండడం. కానీ ఇండిపెండెంట్ అంటే అర్థం చెప్పిన ఇండిపెండెంట్ ఏంటంటే స్వతంత్రంగా లేదంటే తనకు తానుగా వచ్చినప్పుడు ఇండిపెండెంట్ అని వర్డ్ చూసి, సర్టెన్, డెఫినెట్ అంటే కరెక్ట్ గా అర్థం. ద సక్సెస్, దీని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద సక్సెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ కంటింజెంట్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్, అంటే దేని మీద ఆధారపడి ఉందంటే ఈ సక్సెస్ అనేది ఫండ్స్ మీద ఆధారపడి ఉందంట. సో అంటే డిపెండ్ కి యూజ్ చేసే అప్గ్రేడెడ్ వర్డ్ ఇది. కెన్ వి సే లైక్ దట్, మనం చెప్పుకోవచ్చా ఒక అప్గ్రేడెడ్ వర్డ్ అని చెప్పుకోవచ్చా ఈ కంటింజెంట్ అనే వర్డ్? వై కెన్ వి సే దట్, చెప్పుకోవచ్చు కదా, బికాస్ రిమూవ్ దిస్ వర్డ్, కీప్ ఇట్ సంథింగ్ లైక్ దట్. ద సక్సెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ డిపెండ్ అపాన్, ఐ విల్ సింప్లీ సే దట్, డిపెండ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్. ఈజ్ దట్ రాంగ్? అది తప్పే కాదు. కాకపోతే ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, వెన్ యూ స్టార్టెడ్ లెర్నింగ్ ద హిందూ ఎడిటోరియల్, దట్ మీన్స్ యూ హ్యావ్ అప్గ్రేడెడ్ యువర్ వెర్షన్స్, అంటే యూ హ్యావ్ అప్గ్రేడెడ్ యువర్ వొకాబులరీ, యూ హ్యావ్ అప్గ్రేడెడ్ యువర్ థింకింగ్ క్యాపబిలిటీ. రేపు పొద్దున మన డిపెండ్ కి బదులు యూ కెన్ యూజ్ కంటింజెంట్, అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ అప్గ్రేడెడ్ యువర్ ఇంగ్లీష్. Then only you can get some, then only you can gain something, some knowledge. Okay, right. Okay, coming to the next thing. Okay, Macron, the president of France, ఏం చెప్పారంట, referred to India and France. What he referred India and France as two great powers. He referred these two countries were the two great powers that are closely aligned. ఒకరికొకరు కరెక్ట్ గా ఉన్నారన్నమాట. దే ఆర్ ఇన్ సింక్. అలైన్మెంట్ అంటే సింక్ లో ఉన్నారు, ఇద్దరు కరెక్ట్ గా ఉన్నారన్నమాట, అంటే ఒకే పేస్ లో ఉన్నారు ఇద్దరు కూడా. ఎంఫసైజింగ్ that while they seek stronger engagement with US and China, what they are doing, they are emphasizing they are emphasizing to seek a stronger relationship between India and US and China. Okay, so let's see if there is a word of emphasizing. Yes, emphasizing undi ikkada. Emphasizing means, look, giving special importance or prominence అంటే ఒక ఇంపార్టెన్స్ గాని ప్రామినెన్స్ గాని ఇస్తున్నారు. దేనికి, ఎవరికి ఇస్తున్నారంట?
prominence giving to US and China, but while they seek strong engagement with US and China. Means emphasizing means what we have seen here. Emphasizing in the sense, emphasizing is importance or prominence. Whom they are giving the importance and prominence? They are giving the importance and prominence to India, not this US and China. That is what the meaning of it. What they are telling, they are in align, and they are in align and aligned and emphasizing that while in the sense, an opposite to that. While ade kaakunda they are trying to focus, or they are trying to get stronger engagement between these two countries. I mean between US and China. Ante veelu ade kaakunda they are trying to collaborate with US and China. Okay, US and China మీద collaborate avadanga ledante they are seeking to get some relation between these two countries. Okay, but what they said, neither wishes to be depend upon any one power. What is the meaning of this thing? Neither wishes to be depend upon any one power. అంటే దీని అర్థం ఏంటంటే, నైదర్ అంటే ఏంటి, ఈ రెండు కూడా ఎప్పుడు కూడా దే వోంట్ ఎక్స్పెక్ట్ టు బి డిపెండెంట్, ఒకళ్ళ మీద ఆధారపడదామని చెప్పి, అంటే ఏదో ఒక పవర్ మీద ఆధారపడదామని చెప్పి ఆలోచించే కంట్రీస్ ఇవి రెండు కాదు అంటాడన్నమాట దీని యొక్క మీనింగ్. What it? They neither wishes to depend upon these two things, either USA or China. ఏదో ఒక పవర్ మీద డిపెండ్ అవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏదో ఒక పవర్ మీద, అన్ని కలిపి ఒక పవర్ మీద డిపెండ్ అవ్వడానికి ఒప్పుకోవట్లేదు. దే ఆర్ డిపెండెంట్ అపాన్ దెమ్సెల్వ్స్, ఆర్ దే ఆర్ ఇండిపెండెంట్ అపాన్ దెమ్సెల్వ్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. సో ద డిస్కషన్ ఫోకసింగ్ ఆన్ స్ట్రెంగ్థనింగ్ ద డిఫెన్స్ పార్ట్నర్షిప్, డిఫెన్స్ గురించి, డిఫెన్స్ యొక్క పార్ట్నర్షిప్, డిఫెన్స్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకున్నారు. అండ్ ఆల్సో రివ్యూవింగ్ డీల్స్ ఆన్ మిసైల్స్. అంటే రివ్యూవింగ్ డీల్స్ అంటే దేర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆర్ ఎక్స్చేంజ్. నేను ఇంత డబ్బులు పెడతాను, నువ్వు డబ్బులు పెడతాను, నువ్వు నాకు మిసైల్ ఇవి, నేను ఒక మిసైల్ ఇస్తా. దే ఆర్ లేదంటే ఐ విల్ బై సమ్ మోర్ మిసైల్స్ ఫ్రమ్ యువర్ సైడ్, ఐ విల్ బై సమ్ మోర్ what we call that planes, యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కొనడానికి నేను ఇంత కొంటా, అంటే దేర్ ఆర్ బైలాటరల్ టాక్స్ బిట్వీన్ దూస్ టూ థింగ్స్. వీటిని వాళ్ళు వీటి గురించి కూడా మాట్లాడుకున్నారంట. దేని గురించి? ఎక్స్పెషల్ ఆన్ మిసైల్స్ గురించి మాట్లాడుకున్నారంట. అలాగే కాకుండా హెలికాప్టర్స్ గురించి మాట్లాడుకున్నారు, అండ్ జెట్ ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఇవన్నీ మాట్లాడుకున్నారు దీని గురించి. అపార్ట్ ఫ్రమ్ ద న్యూక్లియర్ స్టెబిలిటీ, న్యూక్లియర్ బిల్స్ కాకుండా, ఇవి కాకుండా ఈ యొక్క న్యూక్లియర్ డీల్ అండ్ న్యూక్లియర్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి కాకుండా వీటి గురించి కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు అన్నమాట. వాళ్ళు ఎవరు? మోడీ అండ్ Marcus, the president of France. Next, beyond bilateral ties, అవి కాకుండా, అంటే ఇద్దరు బైలేటరల్ అంటే రెండు, గుర్తుపెట్టుకో, బై అంటే రెండు. ఓకే, అంటే ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు బట్టి, అవే కాకుండా, అంటే ఆ ఒప్పందాలే కాకుండా ఏం చేసి, మోడీస్ విజిట్ హ్యాడ్ బ్రాడర్ స్ట్రాటజిక్ implications. What is the meaning of strategic implications? Let's see. What is the meaning of strategic? First, strategic అంటే స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైన ఇన్సైట్ లాంటిది అనమాట. వ్యూహాత్మకమైన ఇన్సైట్స్ లాంటివి, అంటే డిజైన్ ఆర్ ప్లాన్ టు సర్వ్ ఎ పర్టికులర్ పర్పస్. అంటే ఒక ఇంపార్టెంట్, అంటే ఈ టైస్ కాకుండా ఇంకా వేరే వాటి మీద కూడా మాట్లాడడానికో లేదంటే ఆలోచించడానికో అక్కడికి వచ్చారన్నమాట. ఓకే, అది దీని యొక్క మీనింగ్, స్ట్రాటజిక్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంప్లికేషన్స్ అంటే సూచన, లేదంటే కాన్సిక్వెన్సెస్, లేదంటే అవుట్కమ్స్. అంటే ఒక స్ట్రాటజిక్ అవుట్కమ్ కోసం మోడీ హ్యాస్ విజిటెడ్ ఫ్రాన్స్ 6th time. ఓకే, సో అంటే డిజైన్ ఆర్ ప్లాన్ టు సర్వ్ ఎ పర్టికులర్ పర్పస్ అని అర్థం. ఓకే, స్ట్రాటజిక్ మీన్స్ స్ట్రాటజిక్ మూవ్స్ అంటే ఏంటి? ఒక ప్లాన్డ్ మూవ్. ఏ స్ట్రాటజిక్ చెస్ మూవ్ అంటే ఒక ప్లాన్డ్ మూవ్ అనమాట. ఓకే, స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్ అనేది కూడా దీని ఒక ఎగ్జాంపుల్ అయిన సిచ్యువేషన్స్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. వ్యూహ సంబంధిత లేదంటే వ్యూహ నిష్టాంతం,
వ్యూహ నిష్ఠాంతం అంటే క్రిటికల్, కీ or important or vital or necessary. So these are the words of no, these are the words used as synonyms of this letter, I mean this word strategic. Antonyms ఏమంటే అసంఖ్యాక, ఆయోజిత అంటే ఇన్ఎసెన్షియల్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్, అవసరం లేదు, ట్రైవల్ చాలా తక్కువ ఇంపార్టెన్స్ అవ్వచ్చు, లేదా అన్ఇంపార్టెంట్. సో దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాటజిక్. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఇంప్లికేషన్స్ మీన్స్ డిజైన్ ఆర్ సూచన, లేదంటే ఒక దేర్ కుడ్ బి ఒక ప్లాన్డ్ అవుట్కమ్ కోసం, లేదంటే ఒక ప్లాన్డ్ కాన్సిక్వెన్స్ కోసం, లేదంటే ఒక ప్లాన్డ్ రిపర్కషన్ కోసం హీ విజిటెడ్ ఫ్రాన్స్ అని అర్థం అన్నమాట. సూచన, ప్రభావాలు, పరిణామాలు దీని యొక్క సినానిమ్స్. లేదంటే యాంటోనిమ్స్ అంటే కారణం, ఇట్స్ ఎ కాజ్. ఇంప్లికేషన్స్, లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. దానివల్ల ఎగ్జాంపుల్ ఏంటి? Her decision to drop out of college has long-term implications on her career. No, that decision has caused, or there, no, the decision she took to drop out from the college is having a long-term repercussions or long-term consequences on her career. తన యొక్క కెరీర్ మీద చాలా ఇబ్బంది, లేదంటే చాలా పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అటువంటి సందర్భంలో ఈ ఇంప్లికేషన్ అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేయాలి. ఓకే, సో he came for the beyond strategic implementations. So the leaders addressed global challenges. దేని మీన్స్ అవే కాకుండా దేని గురించి మాట్లాడే స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్, ట్రేడ్ డిస్ట్రప్షన్స్, ట్రేడ్ యొక్క వాణిజ్యంలో జరిగే కొన్ని డిస్టర్బెన్సెస్ లాంటివి, లేదంటే కొన్ని మార్పులు చేర్పులు, లేదా కొన్ని అభ్యంతరాలు నిర్భ్యంతరంగా జరిగిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడానికి వచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవాల్వింగ్ రిస్క్ పోస్ట్ బై ద ఏఐ, అంటే రాబోయే రిస్క్స్, అంటే ఏఐ వల్ల వచ్చే రిస్క్స్ ఏమున్నాయో దాని గురించి కూడా మాట్లాడారు. ఎవాల్వింగ్ ఇన్ ద సెన్స్ కమింగ్ అప్ ఆర్ రేపటి కోసం. సారీ ఫర్ దాట్. డెవలపింగ్ రిస్క్స్ ఇన్ ఏఐ, వికసించడం, దాని యొక్క తెలుగు మీనింగ్ పెరుగుతున్న, పెరగబోతున్నా, లేదంటే ముందుకు వెళ్ళే పెరగబోయే ఈ ఏఐ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో దాని గురించి మాట్లాడడానికి సో దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎవాల్వింగ్ అనే మీనింగ్ అదనమాట. సో టెక్నాలజీ ఈస్ కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్ అంటే ఏంటి? క్రమబద్ధీకరంగా ఈ యొక్క టెక్నాలజీ అనేది ఎదుగుతుంది. చేంజింగ్ ద వే వి లివ్ అండ్ వర్క్, అంటే మన యొక్క జీవించే, లేదంటే మనం చేసే పనులను, లేదంటే మన లైఫ్ స్టైల్ ని, మన పనులను మారుస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవాల్వింగ్. గాట్ ఇట్? అండర్స్టూడ్? ఓకే దెన్ ఫైన్, లెట్స్ గెట్ ఫర్దర్. Okay, however a key issue both remain చూడు ఇక్కడ however అంటే కానీ ఆ సింపుల్ కూడా అనుకుంది. కానీ అయినా a key issue both sides remained discreet about was, అంటే రెండు సైడ్స్ అంటే రెండు వైపులా కూడా ఎటువంటి ఏంటంటే ఎటువంటి అప్గ్రేడేషన్ కానీ, లేదంటే ఎటువంటి ఒక ఇంబ్యాలెన్సెస్ తీసుకొచ్చే స్పీచెస్ కానీ ఇవ్వలేదు. దేని మీద అంటే ఆన్ హౌ టు నావిగేట్ ద రిలేషన్షిప్ వాషింగ్టన్, అంటే వాషింగ్టన్ తో ఎటువంటి సందర్భాలు పెట్టుకోవడానికన్నా, లేదంటే వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా అసోసియేట్ చేయాలన్నా విషయం గురించి అయితే మాత్రం దే హ్యావెంట్ స్పీక్, బోత్ ఆఫ్ దెమ్ హ్యావెంట్ స్పీక్ అబౌట్ ఇట్. సో దే ఆర్ డిస్క్రీట్, రిమైన్ డిస్క్రీట్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రీట్ అనేది చూద్దాం. ఓకే దెన్ ఫైన్. ఓకే, to avoid causing offense or gain advantage. So దీన్ని అవాయిడ్ చేయడానికి they haven't spoke about these things like
how to solve the issues in Washington. So before we have discussed about geopolitical issues in Washington that has impacted because of Trump's administration అని మాట్లాడుకున్నాం స్టార్టింగ్ లో దానివల్ల అనమాట. ఓకే, దే ఆర్ వెరీ కాషియస్ అబౌట్ దిస్, దే ఆర్ కాషియస్ about that issue, so that's why they haven't spoke a word about it, about how to solve the problems, how to how to navigate or how to move on with Washington. Ajagrata, whether indiscreet or reckless. She was discreet about her personal life, sharing only what is necessary. అంటే వాట్ ఇస్ ద మీనింగ్ అంటే తన యొక్క పర్సనల్ లైఫ్ గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. సో దాట్ షీ వాజ్ డిస్క్రీట్ ఆన్ హర్ పర్సనల్ లైఫ్, తన పర్సనల్ లైఫ్ గురించి చాలా గోప్యంగా లేదంటే చాలా కేర్ఫుల్ గా మాట్లాడుతుంది. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ what discreet, that's the meaning of this word discreet. Okay, then let's go. While both leaders seek maintain positive ties with Mr. Trump, because US is the prominent thing and US to koncham manam positive ga untane better ani, they don't indulge or they don't intervene in these things, this political tactics loni involve avurdani cheppi they are in positive ties with only Trump, and they are very unpredictable policies. దాని యొక్క అన్ప్రెడిక్టబుల్ పాలసీస్ గురించి ఇంక్లూడింగ్ తెలిసి కూడా అంటే ఇంక్లూడింగ్ హిస్ పర్సనల్ అప్రోచ్ టారిఫ్ అంటే ట్యాక్సెస్ అనమాట. అంటే ఇంక్లూడింగ్ హిస్ అప్రోచ్ తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ ట్యాక్సెస్ లో ఉన్నది అనమాట. టారిఫ్స్ అంటే ఎగుమతులు దిగుమతుల మీద వేసే లేవీ ట్యాక్సెస్ ఫైన్ వాటి గురించి మాట్లాడేటప్పుడు టారిఫ్స్ అని యూజ్ చేస్తారు. దిస్ ఇస్ అన్ ఎకనామికల్ వర్డ్ అనమాట. ఓకే, అండ్ ఎకనామిక్ మెజర్స్ అండ్ హిస్ యూనిలాటరల్ స్టాండ్స్ ఆన్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే దీని యొక్క నిలకడ తత్వం లేదంటే ఒకే నియంత్రణ ఉండడం, ఇవన్నీ తెలిసి కూడా దే హావ్ బీన్ స్టేయింగ్ విత్ పాజిటివ్ టైస్ విత్ ట్రంప్. దట్ ఈస్ ద థింగ్ దే ఆర్ telling. Okay, and okay, Mr. Macron in an interview after Modi's departure, Mr. Macron interview after Modi's departure, what he did is అంటే ఏంటి, మోడీ డిపార్చర్, మోడీ వెళ్ళిపోయిన తర్వాత అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్ మోడీస్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంట, దాని తర్వాత అంటే వెంటనే కాదు, ఆఫ్టర్ హిస్ డిపార్చర్ ఏం జరిగిందంటే ఇంటర్వ్యూలో హీ డిడ్ నాట్ హోల్డ్ బ్యాక్ క్రిటిసైజింగ్ యుఎస్ పాలసీ ఆన్ గాజా. ఎవరు హీ అంటే, ఇక్కడ హీ అంటే ఎవరు వస్తారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ మ్యాక్రన్. సో ఏమన్నారంట, he did not hold back అంటే తను తగ్గలేదండి. he did not pause or he did not he did not step back, వెనక్కి తగ్గకుండా he spoke about or criticize చేశారంటే ఏమని, US policy on Gaza. US policy on Gaza is nothing but US policy has awarded in 90s somewhat like $7.6 billion for improving development of the Gaza and Palestinian areas. What happened now is Gaza has been seized. Gaza seized has been seized. There is no input here and there is no food delivering, or there is a shortage of food, shortage of water here in Gaza now. So that's why they have highlighting the policies of US policies on Gaza. Adana asserting that is what is needed there is a humanitarian operation, not a real estate operation. So what he is saying that అక్కడ జరగాల్సింది ఒక మనుషులు సహాయం జరగాలి, లేదంటే ఒక డెవలప్మెంట్ జరగాలి, లేదంటే ఒక మనిషికి ఒక పొలిటికల్ స్టెబిలిటీని తీసుకురావాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఒక రియల్ ఎస్టేట్ ఆపరేషన్ జరుగుతుంది అని హీ క్రిటిసైజ్డ్. హూ క్రిటిసైజ్డ్? మిస్ మ్యాక్రన్ హ్యాస్ క్రిటిసైజ్డ్ US and their policies on Gaza. So this is what happened after the departure of Narendra Modi. Got it? Let's see if there is something I have missed, not a real estate operation. Just give me a second, I have seen something has missed. Okay, so here let's continue here from here. Okay, then Mr. Trump's independent dealings with Russia and China, often made without consulting allies, means they have been taking some deals with Russia and China తో కొన్ని డీల్స్ చేస్తున్నారు అన్నమాట. ఎవరు? ట్రంప్ చైనాతో డీల్స్ చేస్తున్నారు. కాకపోతే వాట్ హీ వాస్ డూయింగ్ ఈస్
he was not asking or he was not taking any suggestions from his key allies. అంటే ఒక పర్టికులర్ డిపెండెన్స్ లాంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడ, యూరోప్ లో ఆర్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్ లో కూడా దీని యొక్క అలీస్ ఉన్నారు. బట్ వితౌట్ ఆస్కింగ్ దమ్ ఆర్ వితౌట్ కన్సల్టింగ్ దమ్, వాళ్ళు కన్సల్ట్ చేయకుండా హీ వాస్ టేకింగ్ డైరెక్ట్ డీల్స్ విత్ రష్యా అండ్ చైనా. అండ్ హీ డిస్రిగార్డ్ ఫర్ మల్టీలేటరల్ ఆర్డర్. లుక్, మల్టీలేటరల్ ఆర్డర్ అనేది ఇతను డిస్రిగార్డ్ చేశారు అనమాట. హీ అపోజ్డ్, హీ డిస్మిస్డ్ దట్ మల్టీలేటరల్ ఆర్డర్. హూ డిస్పోజ్డ్? ట్రంప్ డిస్పోజ్డ్ ద మల్టీలేటరల్ ఆర్డర్. ఇది ఏం చేస్తుందంటే హిస్ రికార్డ్ ఫర్ మల్టీలేటరల్ ఆర్డర్ కుడ్ బికమ్ ఏ లాంగర్ టర్మ్ సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ బిట్వీన్ మోడీ అండ్ మ్యాక్రాన్. అంటే ఇది ఆ మల్టీలేటరల్ ఆర్డర్ ని డిస్రిగార్డ్ చేయడం వల్ల దేర్ కుడ్ బి ఏ లాంగర్ టర్మ్ టాక్స్, మధ్యలో మాట్లాడుకున్న డిస్కషన్స్ చాలా జరగబోయే రోజుల్లో, వచ్చే రోజుల్లో దేర్ వుడ్ బి ఏ లాంగర్ డిస్కషన్, దీని గురించి ఎక్కువ మాట్లాడుకునే సందర్భం వస్తుంది అని ఇతను ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. ఇన్ ద మంత్స్ అహెడ్, రాబోతున్న వచ్చే నెలల్లో ఇండియా అండ్ ఫ్రాన్స్ will likely find a greater alignment in the shared understanding of global challenges and their pursuit of collaborative solutions. అంటే వాళ్ళ యొక్క కొలాబరేటివ్ సొల్యూషన్స్ కి లేదంటే దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ గ్లోబల్ ఛాలెంజెస్ గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాలు, దేర్ కుడ్ బి ఏ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హై దేర్ కుడ్ బి ఏ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ మోర్ టుగెదర్నెస్, లేదంటే కలిసి ఉండడం కానీ, మోర్ స్ట్రెంగ్త్నెస్, మోర్ టుగెదర్నెస్, మోర్ అలైన్మెంట్. సో ఒకే విధంగా నడుచుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ in an interview has expressed his feelings after criticizing the US policies on gases. So this is how the relation between, or this is how the ties between France and India has happened in this recent week. So మీకు ఈ యొక్క ఎడిటోరియల్ అనాలిసిస్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఫర్ యువర్ రిఫరెన్స్ I was updating this PDF, this PowerPoint presentation along with my YouTube class in the description, so you can take a look on it, or you can download it and you can download it and watch it again, because the important things is vocabulary. You need to maintain a consistency. So now my what was my instincts is ఒక సెపరేట్ గా బుక్ పెట్టుకోండి, that will be very helpful. Write down all the meanings that you have read or that you have known in this vocabulary, in this Hindu vocabulary. Nearly I can say you clearly there is దగ్గరగా మనం చూసుకున్నట్లయితే 200 to 250 మీనింగ్స్, 200 to 250 vocabs ఉంటాయి అంతే. అవే మీకు రిపీటెడ్ గా మన హిందీ ఎడిటోరియల్ కనిపిస్తుంటాయి. వాట్ నాట్ ఓన్లీ హిందీ ఎడిటోరియల్, త్రూఅవుట్ ద హిందూ పేపర్ లో యూ కెన్ సీ ఓన్లీ 200 to 250 వర్డ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ప్రతిరోజు కొన్నిసార్లు అలా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. అంటే వన్స్ యు ఆర్ confident on these 250 vocabularies, then you will be excel in this reading comprehension, or not only reading comprehension, you can excel in this English subject coming to banking, railways and group D's, whatever it's state government examinations also. So my suggestion is to keep a book on it, write down all the vocab words, just like this, write down the meaning, create a box, write down the meaning firstly. Wait a second. Firstly, write. Make a note on this. Write the meaning, synonyms and antonyms. That's fair enough. మీకు అన్నీ వచ్చేస్తాయి అందులో. మీకు యాంటోనిమ్స్ అంటే మీనింగ్స్ వచ్చేస్తాయి, సినోనిమ్స్ వచ్చేస్తాయి, యాంటోనిమ్స్ వచ్చేస్తాయి. సినోనిమ్స్ వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్ గా నీకు ఆల్మోస్ట్ ఆల్, అంటే ఒక వర్డ్ కి నీకు ఆల్మోస్ట్ 5 to 6 వర్డ్స్ అనేవి you can learn 5 to 6 words. ఒక వర్డ్ లోనే 5 to 6 words దొరుకుతాయి. దట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ vocab, this Hindu vocab. ఒక వర్డ్ నేర్చుకుంటే 5-6 వర్డ్స్ వచ్చేస్తాయి. ఒక వర్డ్ నేర్చుకుంటే నియర్లీ 10 వర్డ్స్ దాని యొక్క మీనింగ్స్, యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ కూడా వచ్చేస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కీప్ a book aside and learn all this vocabularies, and ఇంకా అప్డేటెడ్ వెర్షన్ తో, ఇంకా more explanative way తో I will be coming for the next class. Okay, and before going to close that, I would like to share you something that we are offering. We are offering spoken English classes to students who are backward in learning English or speaking English,
and also we will be giving coaching for jobs in the non-IT sector also. So for more instance, you can call to the below number. I'll be available throughout the day. I'll be giving you assistance in every in every corner. So thank you for watching this video. Before going to end this, please share, subscribe to my channel, and put the bell notification notification on, so that we can contact, or so that we can you get to know when I was taking the class problems. Okay. Thank you so much. Thank you so much. We'll be meeting you in the next day. Until then, have a nice day. Thank you. Bye.